మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి గ్రంథాలయం వద్దకి అయితే మనం వచ్చినాము. ఆ గ్రంథాలయం వద్దనైతే చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి అయితే చదువుకోవడం అయితే జరుగుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 అయితే ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి. దానికోసం అయితే ఇక్కడ చాలా మంది అయితే ప్రిపేర్ అవుతున్నారు. మరికొన్ని వివరాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రండి. హలో అండి, మీ పేరు? రాజు. ఇక్కడికి దేనికోసం వచ్చారు? అంటే గ్రంథాలయం ఉంది ఇక్కడ, మరి దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? డీసీ గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. యాక్చువల్లీ నేను చేసేది బిజినెస్ చేస్తూ ఉంటా. ఈ పబ్లిక్ మాత్రం సొసైటీ ఏంటంటే బిజినెస్ చేస్తే అంత ఇంపార్టెన్స్ ఇస్తలేరు. సో జాబ్స్ పైన ఎవరు చూడు జాబ్ 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 అంటారు. ఇంట్లో అమ్మ కూడా ఊకే జాబ్ జాబ్ అంటారు. సిమెంట్స్ బిజినెస్ చేస్తున్నాం. బిజినెస్ లో మనం నెలకు 2-3 లక్షలు సంపాదించినా, మంచి అవార్డ్స్ వచ్చినా, ఏది వచ్చినా అంత ఇంపార్టెన్స్ సార్. అదే జాబ్ 10,000 ఇంత 50,000 సంపాదించినా ఓ అంటారు. గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ లో నువ్వు 10,000 సంపాదించినా, బీపీఓ కంపెనీలో జాబ్ చేసినా గానీ చాలా స్పెషల్ గా చూస్తారు. అదే నువ్వు బిజినెస్ లో ఎంత పెద్ద ఉన్నా కానీ నీకు ఇంకొక 10 మంది, ఇప్పుడు నాకు ఇంకొక 10 మంది అమ్మ లేబర్స్ ఉంటారు, ఒక సిఏ ఉంటాడు, ఒక అకౌంటెంట్ ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఓన్లీ ఒక గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం ఇంపార్టెంట్ ఇస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ మొత్తమే జాబ్. రీసెంట్లీ కేటీఆర్ కూడా చెప్పాడు, అదే జాబ్ అందరూ జాబ్ కొరికే కాదు, జాబ్ సీకర్, జాబ్ క్రియేటర్ అని చెప్పినా కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు పేరెంట్స్. మొత్తం ఇప్పుడు భయపడుతుంటారు ఎక్కువ బిజినెస్ అంటే. ఇప్పుడు దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం డీసీ దానికోసం ప్రిపేర్ అవుతున్నారు. ఎలా ఉంది ఇక్కడ? మరి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి బాగుంటుంది. గ్రంథాలయం బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఎంతమంది వస్తుంటారు డైలీ ఇక్కడికి? 500 నుంచి 700 మధ్యలో వస్తూ ఉంటారు. ఈ రోజు సండే కాబట్టి మరి అంటే సండే కూడా ఓపెనేనా? అంటే ఓపెన్ ఉంది మరి? ఓపెన్ కానీ బుక్స్ మాత్రం క్లోజ్ ఉంటాయి. మన ఓన్ బుక్స్ తెచ్చుకొని ప్రిపేర్ అవుతుంటారు. మీ ఓన్ బుక్స్ తీసుకొచ్చుకొని ప్రిపేర్ అవుతారు అంటే నార్మల్ టైంలో లాక్ ఓపెన్ చేస్తారు. డైలీ వీక్ డేస్ లో ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి ఇక్కడ? మనకి చాలా రకాలు ఉంటాయి, చెప్పలేము కదా. మనకు కావాల్సింది తీసుకోవడం ప్రిపేర్. మనకు దేనికి సంబంధించిన దానికోసం అయితే తీసుకొని అయితే బుక్స్ కోసం తీసుకొని ప్రిపేర్ అవుతా ఉంటారు. అంతే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మరి ప్రిపేర్ అవుతా ఉంటే మీకు? బాగుంటదండి. ఇంటికన్నా డిస్టర్బెన్స్ ఇంటి దగ్గర, ఇంటికాడ టీవీ సౌండ్, వాళ్ళు ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి కదా. ఇక్కడ అవేమి ఉండవు. 500 మెంబర్స్ వస్తారా ప్రతిరోజు? ప్రతిరోజు. ఒక్కో రోజు ఏదైనా ఎప్పుడైనా రాకపోవచ్చు, మాక్సిమం వస్తుంటారు. ఎక్కువ శాతం బిజినెస్. ఇప్పుడు జాబ్ పైన అందరికి ఫోకస్ ఇస్తాం. మీరు ఇప్పుడు ఇక్కడికి రాబట్టి ఎన్ని మంత్స్ అవుతుంది? 3 months నుంచి వస్తుంది. 3 months నుంచి వస్తారు. అంటే ఫీజు ఏమైనా పడతారా? ఫ్రీ అంటే ఫ్రీయేనా? ఫ్రీ. దాని ఏమంటాం, జాబే కాదు బిజినెస్ జాబ్ ఇద్దరిని సమానంగా చూడండి. ఎవరిని జడ్జ్ చేయకండి, భయపడకండి. బిజినెస్ చేస్తే ఏదో అవుతుంది, జాబ్ చేస్తేనే సెక్యూర్ ఉంటుందని అట్లేం లేదు. నాకు కూడా చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, బ్యాంక్ మేనేజర్ వాళ్ళు కూడా కలిసి ఉంటారు కదా. వాళ్ళకి చెప్తుంటారు ఇట్లా జరుగుతుంది, ఇట్లా డిబేట్ చేస్తున్నారు అంటే మాది మాత్రం పర్మనెంటా. జాబ్ చేసే వాళ్ళకి ఏమంటారు బిజినెస్ చేయాలని ఉంటుంది, వీళ్ళకేమో అది ఉంటుంది. చాలా మంది అయితే ఇప్పుడు ఉన్న కాలంలో ఎట్లా అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బిజినెస్ ల కంటే. ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. మా ఫ్రెండ్ కూడా ఉంటాడు హరిప్రసాద్ అని, అతను కూడా బిజినెస్ చేస్తుంటాడు. బిజినెస్ పక్క పెట్టేసి దానికోసం జాబ్ కోసమే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూడండి, ఇక్కడ చాలా మంది అయితే లోపలైతే చదువుకుంటున్నారు. మనం వెళ్దాం, లోపలికి వెళ్ళి మనం చూద్దాం, ఒకరితో మాట్లాడదాం. వాళ్ళు దేని గురించి అయితే ప్రిపరేషన్ అవుతున్నారని మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం రండి. సో చూడండి, ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. మినిమం ఒక 500 మెంబర్స్ అయితే వస్తారంట. ఇక్కడికి పోతే డైలీ వచ్చి ఒక 500 మెంబర్స్ అయితే ప్రిపేర్ అవుతారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అయితే అంటున్నారు. చూద్దాం, ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. మరికొన్ని వివరాలు వారిని అడుగుదాం. హలో, మీ పేరు? లహరిక. ఎక్కడి నుంచి వచ్చారు? ముస్తాబాద్. అక్కడ నుంచి వస్తారు ప్రతిరోజు. ఎలా అనిపిస్తుంది మరి? దేని గురించి ప్రిపేర్ అవుతున్నారు మీరు? టెట్ ఎగ్జామ్ కి. అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి రీజన్ ఏంటి? జాబ్ కొట్టాలి, ఎట్లా చేసి జాబ్ సాధించాలి, గవర్నమెంట్ జాబ్. ఇవాళ రేపట్లో చాలా మంది గవర్నమెంట్ జాబ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అది గవర్నమెంట్ జాబ్ అంటే సేఫ్టీ ఉంటది, చాలా కంఫర్టబుల్ ఉంటది, టైం టు టైం ఉంటది, సో ఒత్తిడి ఉండదు. అందుకే ఎక్కువ గవర్నమెంట్ జాబ్ కి ప్రిఫరెన్స్. మీకు వస్తుంది అనుకుంటున్నారా మరి గవర్నమెంట్ జాబ్? కంపల్సరీ. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చి స్టడీ చేస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ పీస్ఫుల్ గా ఉంది, డిస్టర్బెంట్ ఉంటది,
సో ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా పక్క వాళ్ళని అడగవచ్చు. మళ్ళీ వీళ్ళని చూస్తే ఆటోమేటిక్గా మోటివేషనల్ ఏమైనా చదువుకుంటే మైండ్ డిస్టర్బ్ కాదు. సో అందుకు మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం బుక్ పైన బుక్ ఉంటుంది. పైన ఉంటుంది. మనం కూడా చదువుకోవాలి. వాళ్ళంతా చదువు- కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకుంటున్నారు, మనం కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాలి అని ఒకటి ఉంటుంది కదా. అవును, కంపల్సరీ. ఓకే, ఎన్ని రోజుల నుంచి చదువుకుంటున్నారు మీరు ఇక్కడ? 1 month. 1 month నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? నెక్స్ట్ మంత్ 20 నుంచి స్టార్ట్. నెక్స్ట్ మంత్ 20 నుంచి స్టార్ట్. ఓకే, చదువుకోండి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం దేనికోసం ప్రిపేర్ అవుతున్నావు? ఎల్ఎల్బి మేడం. పేరు? కళాంజలి. కళాంజలి. ఎక్కడ మీది? లోకలే. లోకల్. ఎల్ఎల్బి గురించి ప్రిపేర్ అవుతున్నావా? ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావు? 1 year. 1 year నుంచి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి స్టడీ చేస్తా ఉంటే? బాగుంది. కొంచెం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి బాగుంది. ఎందుకు ఇంట్లో కంఫర్టబుల్ గా అన్కంఫర్టబుల్ గా ఉందా? లేదా అందరు చూస్తే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ చాలా మంది ఉంటారు, చాలా చాలా డిఫరెంట్ వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటారు కాబట్టి ఇక్కడికి వస్తే నాకు కూడా కొంచెం ఫోకస్ దాని మీద కూడా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చావు? మార్నింగ్ వచ్చా 9:30. మళ్ళీ ఎన్ని గంటలకి? 7:30. 7:30 వరకు ఉంటారు. మరి మధ్యాహ్నం లంచ్ ఫుడ్ ఇక్కడనే పెడతారు. ఇక్కడ కూడా లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారా? అవునా, ఎప్పటి నుండి? ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్. ఎలా ఉంటుంది ఫుడ్? ఫుడ్ కూడా బాగుంటుంది. బాగుంటుందా? ఓకే, థ్యాంక్ యూ. హలో నాని. హలో, నీ పేరు? ప్రణవ్. ప్రణవ్. ఏం చదువుకుంటున్నావు? ఏమో చదువుకుంటున్నట్టున్నావు ఇక్కడికి వచ్చి. తెలుగు. తెలుగే. నీ స్టడీ క్లాస్ ఏం? 8th class. 8th క్లాస్. ఎలా అనిపిస్తుంది మరి? ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చినావా? ఎందుకు? ఏం డిస్టర్బెన్స్ ఇంట్లో? ఏమంటే ఇంట్లో టీవీ చాలు చేస్తారు. టీవీ, ఇంకా ఫోను. ఫోన్లో ఎక్కువ ఆడతావా? గేమ్స్ ఆడవు కాబట్టి ఇక్కడికి వచ్చి డీసెంట్గా మంచిగా చదువుకుంటున్నావు. ఎప్పటి నుంచి వస్తున్నావు? 1 month back. 1 month నుంచి ఇక్కడికి వచ్చి మంచిగా చదువుకుంటున్నావు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? మరి ఎవ్వరు ఉండదు ఇక్కడ, పీస్ఫుల్గా మైండ్ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఇక్కడ లోకలేనా? సిరిసిల్లనేనా? అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మనేమో టైలర్, నాన్న డైయింగ్ వర్కర్. డ్రైవింగ్ వర్క్ చేస్తారు. ఇంకా నువ్వు ఒక్కడివేనా అమ్మ నాన్నకి? అన్న అన్నయ్య, నువ్వు ఎక్కడ? ఇక్కడ సిరిసిల్ల ఎక్కడ? ప్రగతి నగర్. ప్రగతి నగర్. ఆ నుంచి రోజు వస్తావా? ఎట్లా వస్తావు? నడుచుకుంటున్నా? సైకిల్. సైకిల్ మీద వస్తావా? ఎన్ని గంటల వరకు ఉండి చదువుకుంటావు ఇక్కడ? 8 వరకు. 8 వరకు ఉంటావు. నైట్ 8 వరకు ఉంటావు. ప్రొద్దున ఎన్ని గంటలకు వస్తావు? ప్రొద్దున లేదా మధ్యాహ్నం వస్తాం. ప్రొద్దున లేదా మధ్యాహ్నం వచ్చి నైట్ 8 వరకు చదువుకొని వెళ్తావు. ఏ స్కూల్? విజ్ఞానవర్ధన్. విజ్ఞానవర్ధనియా? ఓకే, చదువుకో. తెలుగు సబ్జెక్ట్ ఇష్టమేనా? తెలుగు సబ్జెక్ట్ ఇష్టం. నీకు అంటే సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం? మ్యాథ్స్, ఇంగ్లీష్. మ్యాథ్స్, ఇంగ్లీష్ పర్ఫెక్టా? 2 సబ్జెక్టులు అంటే చాలా ఇష్టం నీకు? ఓ సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ. సో చూసారు కండి సిరిసిల్లలోని జిల్లా గ్రంథాలయం గురించి. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. పర్ డే ప్రతిరోజు ఒక 500 మంది అయితే ఇక్కడికి వచ్చి అయితే చదువుకోవడం అయితే జరుగుతుంది. కొంతమంది వివిధ కారణాలతో అయితే ఇక్కడికి వచ్చి అయితే చదువుకుంటున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇక్కడికైతే కొంచెం మైండ్ పీస్ఫుల్ గా ఉంటది, ఎలాంటి ఆలోచనలు రావు. ఇక్కడ కూడా చాలా మంది చదువుకుంటారు. వాళ్ళని చూసి కూడా మేము నేర్చుకుంటాము, మాకు కూడా చదువుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మేమైతే ఇక్కడికి వచ్చి అయితే చదువుకోవడం అయితే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ అక్షయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.